నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎరుకలి మహాదేవప్ప మనస్తాపంతో ఇంట్లో ఊరేసుకున్నాడు. కాంగ్రెస్ నేతల వేధింపుల వల్లే మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దయింది. బీజేపీ అభ్యర్థి మహాదేవ్ మృతితో ఎన్నిక రద్దు చేశారు అధికారులు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మహాదేవప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహాదేవప్పది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు. బీజేపీ నేత మహాదేవప్ప మృతితో డీజీపీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. బారికేడ్లను తోసుకొని కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి వాకిటి శ్రీహరి వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్యపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. బాధితుల ఫిర్యాదు మేరకు వారు ఎలా చెప్తే అలా కేసు నమోదు చేస్తామన్నారు. పోలీసులు ఎలాంటి తప్పుదాలు చేయరని తెలిపారు. ఐ థింక్ మార్నింగ్ 4 కు 4:30 అయినట్టుంది. మాకు తెలిసినంత వరకు అయితే ఇందులో ఎర్కలి మహాదేవప్ప అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకు ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా చేయడం డిక్టేట్ చేయడంలో అదే ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం.